మోంటూ కోతి అక్కడికొచ్చింది. తనతో పాటు జిరాఫీ, ఎలుగుబంటి, నక్క, బగీరా ఇంకా రాము ఏనుగు కూడా వచ్చాయి. ఏంటిది? ఒక పక్షిని కాపాడ్డానికి ఇన్ని జంతువులొచ్చాయా? నువ్వు ఎవరి పిల్లలనైతే చంపబోతున్నావో అతను మాకెప్పుడు కూడా సహాయం చేసేవాడు. అతను లేనప్పుడు తన కుటుంబానికి రక్షణ మేం కాకుండా ఇంకెవరు కల్పిస్తారు? ఇప్పుడు మోంటూ కోతి తనని పట్టుకుని కింద భూమిపైకి విసిరేసింది. అడవిలో ఉన్న జంతువులన్నీ చితకబాదాయి. ఆ, మీ అందరి సంగతి తరువాత చెప్తాను. ఆ, అలా అని చెప్పి గద్ద అక్కడి నుండి వెళ్ళిపోయింది. మైనా ఇంకో మున్ను, మీ ఇద్దరు బానే ఉన్నారా? అవునన్నయ్య, మేమిద్దరం బానే ఉన్నాం. మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. అప్పుడు మిట్టూ కూడా అక్కడికి వచ్చింది. మైనా, మన మున్ను ఎలా ఉంది? ఆ చెడ్డ గద్ద తనని చంపడానికి ఇటువైపే వస్తున్నాడు. నేనొక్కదాన్నే ఉండుంటే మన మున్ను ఈరోజు మనకు దక్కేవాడు కాదు. ఈ ప్రమాదం తప్పింది మీ స్నేహితుల వల్ల. వాళ్ళే మున్నుని కాపాడడానికి ఎంతో కష్టపడ్డారు. నా మాటలతో మీ అందరినీ బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. మీలో ఎవరు ఎప్పుడు వచ్చి అడిగినా మిట్టుని పంపిస్తాను. నాకిప్పుడు అర్థమైంది, మనం ఎవరికైనా సహాయం చేస్తే ఏమీ నష్టం ఉండదని. మనం ఎప్పుడూ మన స్నేహితులన్నీ సహాయం కోరే వాళ్ళకి సాయం చేయాలి. అది విన్నాక మిట్టూకి ఇంకా మిగతా జంతువులకి మంచిగా అనిపించింది.